హలో అండి. ఎండాకాలం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినలేం కదా, అందుకని ఆయిల్ లేకపోయినా టేస్టీగా ఉండే గుజరాతీ వాళ్ళ డోక్లా చేసుకున్నాము. అందులో వాళ్ళు వచ్చేసి పెరుగు వాడరండి, మనం పెరుగుతో చేసుకుందాం, మన క్లైమేట్కి మంచిది కదా. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని అదే కప్పులో సగం పెరుగు నీళ్లు పోసుకొని మజ్జిగలా చిలుక్కొని ఆ శనగపిండిలో వేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని బాగా 5 మినిట్స్ కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసేద్దామండి. మీ ఇంట్లో ఏ బౌల్లో అయినా చేసుకోవచ్చు. నేను కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి చిన్న బౌల్లో చేస్తున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ పక్కన పెట్టేసిన దాంట్లో సగం టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక ఈనో ప్యాకెట్ వేసుకున్నాము. మీరు గంట సేపు పక్కన పెడితే బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేదు, ఒక ఈనో ప్యాకెట్ వేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మీరు ఏ బౌల్ అయితే తీసుకున్నారో దానికి ఆయిల్ రాసి ఆ బ్యాటర్ వేసుకుని స్టీమ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకొని అందులో సగం గ్లాస్ నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు, పంచదార వేసుకోండి. ఆ ఉప్పు, పంచదార వేసినది ఒక బాయిల్ రంగానే అది రెడీ అయింది. ఇప్పుడు ఈ ఉడికిన డోక్లాని స్పూన్తో తీసుకొని మీరు కట్ చేసుకుని అయినా తినొచ్చు, లేకపోతే కిడ్స్కి ఇలా రౌండ్గా అయినా ఇవ్వచ్చు.